అరే జర ఫోన్ బంద్ పెట్టుండు భయ్, నేను ముందే చెప్పినా కదా భయ్ మీకు. వామో సార్ మీరు వచ్చారా? ఇంకా రాలేదనుకున్నాను సార్. మీరు కూడా బీఆర్ఎస్ వాళ్ళని తిడతారా? మొదలెట్టండి తిట్ల పురాణం. ఇక మీరు ఇవన్నీ వద్దుగా, ఈ తిట్ల పురాణం లాస్ట్కి తిడతాం. నేను ఎట్లా తిట్టాలో తిడతా. లాస్ట్కి తిడతారా? సరే సార్. మొన్న కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏటన్నారు విన్నారా? మొగాడివైతే రా అని కేటీఆర్ అన్నాడు. తగులుకోండి మరి. ఇంకా ఈ డైలాగ్ నీకు సూట్ కాదు. ఎందుకు సూట్ కాదు? ఇది మా డైలాగ్ ఇది. అది మీ డైలాగా? మరి కేటీఆర్ గారు వాడుతున్నారు కదండి. నువ్వు కాపీ కొట్టినవి ఇది. అబ్బా ఎంత పని చేశారు సార్. అంత మంచి డైలాగ్ మీద ముందే కాపీరైట్ తీసుకోవాల్సింది సార్. ఇప్పుడు చూడండి మీ డైలాగ్ను మీ మీదే ప్రయోగించారు ఆయన. నువ్వు పోయిపోయి రేవంత్ రెడ్డి అంటే పోయిపోయి సూట్ అయితే రేవంత్ రెడ్డి అంటే డైలాగ్ కాదా? బాగానే చెప్పారుగా డైలాగ్. నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే ఏడు చేస్తారు సార్. ఏడు చేస్తారా అని. అదే ఊరి కోడి నువ్వు బాయిలర్ కోడివి. అయితే ఏటంటారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి మూడు ఖరాబ్ అయి వచ్చిండే అనుకో, నువ్వు ఇట్లా బయటికి రావు. వామో నన్ను కూడా ఎగేసిండు అనుకో రేవంత్ రెడ్డి, అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో, మేమిద్దరం కలిసే పరిస్థితి ఏంది? ఓయేమో, అంటే మీరు కూడా రంగంలోకి దిగుతారా? మీరు ఏడు చేస్తారు సార్. ఇట్లా హైదరాబాద్ లేపి కూర్చుని పెడతా. వాళ్ళు కూడా తక్కువేం కాదు సార్. అటువైపు కూడా పహిల్వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దగ్గర ఉన్నారు తోపులంతా. ఎందుకు సార్ కొట్లాట? కూకొని మాట్లాడుకోవచ్చు కదా. బయటకు చేస్తే ఏటొస్తుంది చెప్పండి మీకు. ఇంకా క్లోజ్ చేద్దామా? ఏమన్నా ఉందా? చేసేద్దాం సార్, క్లోజ్ చేసేద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక్కడ ఆపేద్దాం.